నిజంగా నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న అమ్మా న్యూస్ పై జోగురామన్న కుట్రలను యావత్ తెలంగాణ ముక్త కంఠంతో ఖండించింది. జోగువారి కుట్రలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ లో నిరసనలు మిన్నట్టాయి. డౌన్ డౌన్ అనే నినాదాలతో ఆదిలాబాద్ హోరెత్తింది. ప్లకార్డులు ప్రదర్శనలతో జిల్లా ప్రజలు జోగురామన్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో అమ్మా న్యూస్ కు మద్దతు వెల్లువెత్తింది. అఖిలపక్ష పార్టీలన్నీ అమ్మా న్యూస్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నాయి. మీడియా గొంతు నొక్కాలని చూస్తే సమాజం ఊరుకోదని నేతలంతా తేల్చి చెబుతున్నారు. అమ్మా న్యూస్ పై కేసు ఎత్తివేయాలనేది ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అమ్మా న్యూస్ అంటే ఆషామాషిగా పెట్టిన న్యూస్ కాదు. ఏ ఒక్కరికో జీ హుజూర్ అనడానికో ఈ ఛానల్ లేదు. కేవలం ప్రజల కోసమే, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఉద్భవించిన మీడియా ఇది. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసే దమ్మున్న ఛానల్ అమ్మా న్యూస్. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అమ్మా న్యూస్ గొంతును అణిచివేయలేరు. ముఖ్యంగా జోగురామన్న కుమారుడు మహేందర్ అమ్మా న్యూస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాతి పరిణామాలు ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అమ్మా న్యూస్ కి మద్దతు వెల్లువెత్తుతోంది. అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని పార్టీలు కూడా అమ్మా న్యూస్ కి సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. అమ్మా న్యూస్ కు వెన్నంటి ఉంటామని తేల్చి చెబుతున్నారు. అమ్మా న్యూస్ పై నిందలు మోపడాన్ని ఆదిలాబాద్ జిల్లా ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించారు. అమ్మా న్యూస్ పై జోగురామన్న కుట్రలను నిరసిస్తూ ప్రజలంతా ఏకమయ్యారు. అమ్మా న్యూస్ పై కేసు పెట్టడాన్ని ఖండిస్తూ ఆదిలాబాద్ లో నిరసనలు మిన్నంటాయి. కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసనల పర్వం తారాస్థాయికి చేరింది. అఖిలపక్ష నేతలు, జిల్లా ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మా న్యూస్ కి సంపూర్ణ మద్దతునిచ్చారు. ఎమ్మెల్యే జోగురామన్నకు వ్యతిరేకంగా నినాదాలతో ఆదిలాబాద్ హోరెత్తింది. జోగురామన్న డౌన్ డౌన్ అంటూ ప్లకార్డుల నిరసన ప్రదర్శన కొనసాగింది. మీడియా సమావేశంలో అమ్మా న్యూస్ పై జోగురామన్న అసత్య ఆరోపణలను చేయడానికి అందరూ తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి అమ్మా న్యూస్ కోసం గొంతెత్తారు. తమ సమస్యల కోసం రాజీ లేని పోరు చేస్తున్న అమ్మా న్యూస్ వెన్నంటే ఉంటామని తేల్చి చెప్పారు. అమ్మా న్యూస్ కి తెలంగాణ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. జోగురామన్న చర్యలను అఖిల పక్షాలు ఖండించాయి. అమ్మా న్యూస్ పై కేసు పెట్టడంపై యావత్ సింగరేణి మండిపడింది. కార్మికులంతా అమ్మా న్యూస్ కి జై కొడుతూ డౌన్ డౌన్ జోగురామన్న అంటూ నినాదించారు. అమ్మా న్యూస్ పై కేసును ఖండిస్తున్నామని సింగరేణి నాయకులు గట్టయ్య తెలిపారు. అధికార బలంతో మీడియాను అణిచివేయాలని చూస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగురామన్న తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అమ్మా న్యూస్ పై కేసు ఉపసంహరించుకోవాలని హన్మకొండ కాంగ్రెస్ నేత సరళ డిమాండ్ చేశారు. అమ్మా న్యూస్ కి బీసీ సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. ప్రజలకు వారధిగా ఉండే అమ్మా న్యూస్ పై కేసును ఎత్తివేయాలని బీసీ నేత కల్లూరి పవన్ డిమాండ్ చేశారు. జోగురామన్నపై వామపక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మా న్యూస్ పై కేసు ఎత్తివేయాలని సిపిఐ నేత జువారి రమేష్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిలదీసే హక్కు మీడియాకు ఉందని తేల్చి చెప్పారాయన. మీడియా గొంతు నొక్కాలని చూస్తే సమాజం ఊరుకోదని మేకల రవి స్పష్టం చేశారు. ప్రభుత్వ అక్రమాలను బయటపెడితే అక్కసు తగదని హితవు పలికారు. కేసు వెనక్కి తీసుకోకపోతే ఊరుకోబోమని బీజేపీ నాయకులు సమ్మిరెడ్డి హెచ్చరించారు. అమ్మా న్యూస్ పై కేసులు పెట్టడం కరెక్ట్ కాదని బీఎస్పీ నాయకులు స్పష్టం చేశారు. జోగురామన్న వెంటనే అమ్మా న్యూస్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తంగా
అమ్మా న్యూస్ పై జోగురామన్న కుట్రలు చివరకు ఆయనకే బూమరాంగ్ అవుతున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి అమ్మా న్యూస్ కి సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. అమ్మా న్యూస్ పై కేసు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పే వరకు వెనక్కి తగ్గేదే లేదని జనమంతా ముక్త కంఠంతో తేల్చి చెబుతున్నారు. అప్పటిదాకా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని జనమంతా స్పష్టం చేస్తున్నారు.